మలయాళ సినీ రంగంలో ప్రముఖ నటుడు టొవినో థామస్. అతను నటించిన అద్భుతమైన 8 థ్రిల్లర్ సినిమాలను ఈ వ్యాసం మీకు పరిచయం చేస్తుంది. ఈ సినిమాలన్నీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో తెలుగులో అందుబాటులో ఉన్నాయి. టొవినో థామస్ మలయాళం యువ నటుల్లో ఒకరు. 2017లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో ఇప్పటికే 5వ వేడుక అందుబాటులో. వీటిలో థ్రిల్లర్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, టామీలో. ఈ ఏడాది వచ్చిన ఎల్స్ట్ నీ లవరన్, గతేడాది వచ్చిన మంజుమెల్ బాయ్స్ కంటే ముందు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఈ 2018. టొవినో థామస్ లీడ్ రోల్లో నటించాడు. 2019లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తీసిన ఈ థ్రిల్లర్ మూవీ చాలా అద్భుతంగా ఉంటుంది. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. నారదన్ ఆహా వీడియో ఓటీటీలో వచ్చిన థ్రిల్లర్ మూవీ. ఇందులో చంద్రప్రకాశ్ అనే జర్నలిస్ట్ పాత్రలో టొవినో థామస్ నటించాడు. ఎక్కడికి వెళ్లినా తన న్యూస్ పవర్ ఏంటో చూపించుకోవాలనుకునే పాత్రలో అతడు కనిపించాడు. ఈ మూవీ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా వీడియో ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. టొవినో థామస్ తో పాటు త్రిష కూడా నటించిన సినిమా ఐడెంటిటీ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయింది. ఇందులో ఓ స్కెచ్ ఆర్టిస్ట్ పాత్రలో అతడు నటించాడు. వైక్మెయిల్ చేసే ఓ వ్యక్తి ఆ హత్య దర్యాప్తు చుట్టూ ఎన్నో ట్విస్టులతో సాగే మూవీ ఈ ఐడెంటిటీ. జీఎవైన ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఫోరెన్సిక్ నెట్ఫ్లిక్స్ ఫోరెన్సిక్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీయే. ఇందులో టొవినో ఓ ఫోరెన్సిక్, నెట్ఫ్లిక్స్ ఫోరెన్సిక్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్స్లను లక్ష్యంగా చేసుకుని హత్య చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసులో అతడు పని చేస్తుంటాడు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులోనూ ఉంది. కీర్తి సురేష్, టొవినో థామస్ భార్యాభర్తలుగా నటించిన మూవీ ఈ వాసి. ఇద్దరూ లాయర్లుగానే కనిపిస్తారు. ఓ యువతిపై అత్యాచారం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా టొవినో, డిఫెన్స్ లాయర్గా కీర్తి ఈ మూవీలో నటించారు. ఇదో కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగులోనూ చూడొచ్చు. కేరళను వణికించిన నిఫా వైరస్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఈ వైరస్. ఇందులో కుంచకో బోబన్, ఇంద్రజిత్ సుకుమారన్, లతిన్ జెరౌడ్ థామస్ కూడా నటించాడు. అసలు కేరళలో ఈ నిఫా వైరస్ ఎలా మొదలైందో మూలాలను కనిపెట్టే దిశగా సాగే స్టోరీతో వచ్చిన మూవీ. జీ7 ఓటీటీలో చూడొచ్చు. అన్వేషిపిన్ ఖండితుం నెట్ఫ్లిక్స్. టొవినో థామస్ నటించిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ఇది టాప్లో ఉంటుందని చెప్పొచ్చు. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులోను స్త్రీత్వాలు అందుని చెద్దలికలప్లమై అని హత్యల కేసులను పరిష్కరించే ఎస్ఐ ఆనంద్ పాత్రలో టొవినో నటించాడు. ఈ మూవీ కందరులో ట్విస్టులతో సాగుతుంది. కేనే సోనీ లివ్ ఓటీకి కానక్యాన్యూ. సోనీ లివ్ ఓటీలో నలుపోలి మిచ్చే తన కూతురిని చావుకు వదిలేసి గర్ల్ ఫ్రెండ్ను రెండో పెళ్లి చేసుకున్న అల్లుడిపై ఓ మామ తీర్చుకునే ప్రతీకారం నేపథ్యంలో సాగే మూవీ ఇది. టొవినో థామస్ అభిమానులకు ఇది గొప్ప వార్త. అతని నటనతో కూడిన ఉత్కంఠభరిత చిత్రాలను ఇప్పుడు మీ ఇంటిలోనే ఆస్వాదించండి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వెతికి చూడండి.